అందరికీ జై శ్రీరామ్. సో బర్దుబాయ్ ఏరియాలో వినాయకుడి పూజలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈసారి చాలా ఘనంగా మన ఫ్రెష్ అప్ కార్వాస్ గ్రూప్ స్టాఫ్ మెంబర్స్ అందరూ వాళ్ళు లాస్ట్ సాటర్డే గణపతిని ఇక్కడ ప్రతిష్ట చేసుకున్నారు. పూజలు జరుగుతున్నాయి. ఈరోజు వాళ్ళు అన్నదాన కార్యక్రమం ఇక్కడ పెట్టారు. దాదాపు 400 నుంచి 500 మందికి అన్నదానం చేస్తున్నాం అన్నట్టు తెలిసింది నాకు. ఒకసారి రండి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెకరేషన్ చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలా ఇక్కడ. అంటే దీన్ని ఎంత కష్టపడితే ఇక్కడ చాలా వరకు రేర్ ఉంటాయి, ఐటమ్స్ దొరికాయి, మీ అందరికీ తెలుసు. చుట్టుపక్కల ఉన్న వేరే బిల్డింగ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం, రోజు కొబ్బరికాయలు కొట్టుడు అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అదే క్రమంలో ఈరోజు ఈ బిల్డింగ్లో వీళ్ళు ఉండరు. తమ్ముడు మీ పేరు? రాజు. రాజు. ఏ ఊరు మీది? చిన్నమెట్పల్లి. చిన్నమెట్పల్లి. అంటే ఇక్కడ గణపతి పెట్టింది మీకు ఎట్లా తెలుసు? ఇక్కడ పేపర్ విల్లాకనే ఉంటాం. ఇక్కడ పేపర్ విల్లా కాడ ఈ సంవత్సరం ఇక్కడ పెడతారు. కాకపోతే ఈసారి గ్రాండ్ కూడా బాగుంది. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు తమ్ముడు ఇక్కడ? 5 సంవత్సరాలు అయితే. ఏం వర్క్ ఏం చేస్తారు? డెలివరీ బాయ్. ఏమన్నా ఇంటికాడ లేము ఈ గణపతికి అట్లాంటి ఫీలింగ్ ఏమన్నా? మిస్సింగ్ ఆల్రెడీ నేను 7-8 సంవత్సరాలు అయితే మిస్ అయ్యి కరోనా టైంలో ఇక్కడనే ఉన్నా. ఇలా ఇక్కడ అంత అన్నదానం కానీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ మంచిగా గ్రాండ్ చేసుకున్నాడు. మంచిగా ఉంది. రైట్. అంటే ఈ బిల్డింగ్ లో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? తెలిసిన వాళ్ళు? తెలిసిన. మీ పేరే? మధు. ఎవరు మీది? మాది కొడిమేల్ మండలి. చెప్పారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటారు ప్రతి సంవత్సరం. రైట్ అన్న మీ పేరు? వాసు. ఎవరు మీది? సో మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే వీళ్ళు ఇక్కడికి రావడానికి ఏమైనా టైమింగ్స్ పెట్టిర్రా, లేకపోతే మీరు ఎవరైనా వచ్చి కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, ఓపెన్ ప్లేస్ అట్లా ఉందా? ఎవరైనా ఇంటికాడ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పార్టిసిపేట్ చేస్తారు? దాదాపు 2013 నుంచి ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్ చేస్తున్నాం. 2013 నుండి ఎప్పుడు అంటే ఎప్పుడైనా 2-3 సార్లు పెట్టేది, కానీ ఈసారి ఒక్కసారి దాదాపు లాస్ట్ ఇయర్ మీరు రోజు కూడా అన్నదానం చేసినట్టు చూసిన. అయితే ఈసారి దాదాపు 400 నుంచి 500 మంది దాకా ఇవాళ పెడుతున్నాం. అందరూ దగ్గర ఉన్న వాళ్ళు, అందువల్ల అందరూ వచ్చి భోజనం చేసి పోతే బాగుంటుందని అనుకుంటున్నాం. రైట్ అన్న. అంటే ఇప్పుడు ఈ అన్నదాన కార్యక్రమానికి మీరు వర్క్ ఎట్లా చేస్తారు? వర్క్ అందరికి అంత మనోళ్ళే, మన స్టాఫ్ ఉంది కాబట్టి మనోళ్ళే అందరు వంటలు చేస్తారు. అందరికి వంటలు బాగా చేయొచ్చు, అందరు మనోళ్ళే చేస్తారు అంటారు. ఇప్పుడు ఇంటి దగ్గర సేమ్ ఇంటి దగ్గర లాగానే డెకరేషన్ చేసారు కదా, దీని ప్లాన్ అంటే ఎవరు ఇచ్చారు అసలు? ప్లాన్ మాదే. అందరూ మన పిల్లలందరి ప్లాన్ వచ్చింది, అందరం కలిసి చేసినాం. మన కంపెనీ స్టాఫ్ అందరం కలిసి ఈ ప్లాన్ చేసినాం. ఇట్లా కార్యక్రమం ఒకటి గణపతి. నేను మొన్న మన కుమార్ అన్న వాళ్ళ గణపతి చూసిన తర్వాత అన్నగారు రమేష్ ప్రభుజీ ఆన్లైన్లో చూసి, మల్లేష్ గారు నేను అటువంటి ప్లేస్లోకి వచ్చి ఆధ్యాత్మికం అంటే ఇస్కాన్ వారి నుంచి భగవద్గీత, రామాయణం బుక్కులు వాళ్ళకు నేను వితరణ చేస్తారని చెప్పి నాకు కోరితే ఈరోజు ఇన్వైట్ చేసిన. నమస్తే రమేష్ ప్రభుజీ. సో రైట్. అంటే మీకు ఈ ఇస్కాన్ నుంచి ఇక్కడ రెస్పాన్స్ ఎట్లుంది? భగవద్గీత, రామాయణం బుక్కులు మన వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారా? అంటే మీరు వాళ్ళ దగ్గరికి ఏ రకంగా ఇంకా వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నారు? యాక్చువల్లీ మేము పెద్ద ఈవెంట్స్లలో బుక్ స్టాల్ పెట్టుకుంటూ ఉంటాం. అయితే చాలామంది మన వర్కర్స్, మన తెలుగు వాళ్ళు ఆధ్యాత్మికంగా భక్తి భావంలో మన తండ్రులు పూర్వీకుల నుంచి మనకు ఎప్పుడు భక్తి భావనలు అంటే చాలా మన వాళ్ళకు చాలా భక్తి శ్రద్ధలు. అయితే ఈ మామూలుగా మన లేబర్స్, మన తెలుగు వాళ్ళకి పాపం కష్టజీవులు ఆల్రెడీ మనందరి లోపల మనందరం సనాతనులం, మన ఇండియన్స్ లోపల భక్తి భావన అనేది ఉంది. కాకపోతే అది ఎలా చేయడం, ఎలా పాపం వాళ్ళకి ఇది అందేది ఎలా? మనందరికీ భగవద్గీత అనేది వితరణ చేయాలి, వాళ్ళందరికీ అందించాలి అనే ఒక ఇంటెన్షన్తో మా శిక్షా గురు యొక్క శిక్షణ, వాళ్ళ యొక్క గైడ్లైన్స్తో నేను ఈరోజు మీ సహాయ సహకారాలతోని ఎప్పుడైతే నేను లాస్ట్ ఈవెంట్ చూడడం జరిగిందో అందరికీ అందించాలని చెప్పి రావడం జరిగింది ఈరోజు. కానీ ఇక్కడికి వచ్చాక నేను చూస్తూ ఉంటే ఆ ఇండియన్
నేను ఇండియాలోనే దుబాయ్లోనే ఉన్నాము, కానీ ఆ ఇండియన్ అట్మాస్ఫియర్ వచ్చింది కంప్లీట్గా టోటల్లీ అట్లనే వేసి పెట్టేసి చక్కగా. మళ్ళీ అందరూ సేవ కూడా చాలా అద్భుతంగా, మహా అద్భుతంగా, ఉత్సాహంగా చేస్తున్నారు. అందరూ మళ్ళీ చక్కగా తిలకము ధరించారు. చాలా ఆనందం వేస్తుంది. చాలా కృతజ్ఞతలు. భగవద్గీత మేము ఉచితంగా కూడా, జై శ్రీరామ్, ఉచితంగా కూడా ఇవ్వడానికి రెడీ. కాకపోతే ఏంటంటే కొందరు ఉచితంగా తీసుకుంటుంటే దానికి పెద్ద ప్రాముఖ్యతనివ్వరు. ఉచితంగా ఇచ్చారు కదా, వాళ్ళు ఇచ్చేసి వెళ్ళారు. అలా ఎన్నని మనం పంచిపెట్టగలుగుతాము? అయితే భగవద్గీత మహాగ్రంథం అనేది అతి అమూల్యమైనది. దానికి ఎంత డబ్బు పెట్టి మనం కొన్నా తక్కువనే. కానీ దీనికి సంబంధించి మనం ప్రింటింగ్ అక్కడ నుంచి, ఇండియా నుంచి ఇక్కడికి తెప్పించడం చాలా కష్టం. ఎవరైతే 2-3 వస్తూ ఉంటారో మనకు పరిచయస్తులు, వాళ్ళతోనే అలా కొన్ని భగవద్గీతలు తెప్పిస్తూ ఉంటాం. అయితే దీనికి ఒక పర్టికులర్గా మేము 30 dirhams అమ్ముతామండి. అయితే ఇందులో వచ్చిన బెనిఫిట్ కూడా, ఇప్పుడు మీరు ఎలా అయితే అన్నదానం చేస్తున్నారో మాకు ప్రతి శుక్రవారం ఉంటుంది, ప్రతి ఆదివారం ఉంటుంది ఇలాంటి ప్రోగ్రామ్స్. కాకపోతే మీరు అందరు అక్కడికి రాలేరు. తర్వాత ఇక్కడ గురు మహారాజులు వస్తారు, వాళ్ళు ప్రవచనాలు ఇస్తారు, అందరికి శిక్షణ ఇస్తారు. అయితే వాళ్ళందరికీ దీని పరంగా ఏ కొద్ది డబ్బు వచ్చినా కానీ దానికే వినియోగించడం జరుగుతుంది. దీంట్లో మన సొంత లాభం కోసం చేయడం లేదు. మాకు కూడా అందరికి జాబులు ఉన్నాయి. అయితే దీనికి ఒక 25 dirham, మన తెలుగు వాళ్ళ గురించి ఒక 25 dirhams. అయితే ఎవరైతే ఇంకా లేదు, నాకు డబ్బులు లేవు, మరి ఇబ్బంది ఉంది అనే వాళ్ళకు ఇంకొక 5 రూపాయలు తగ్గించి, అసలు దానిలో ఆ మాత్రం బెనిఫిట్ కూడా లేకుండా మనం ఇచ్చే ప్రయత్నాలు ఈరోజు ఖచ్చితంగా కన్నా విద్యాదానము, భగవద్ ధ్యానము, భగవంతుని యొక్క జ్ఞానము దానం చేసేది గొప్పది. అందుకనే ప్లీజ్ మీరు ఈ యొక్క యాక్టివిటీస్తో పాటు ఇలాంటి మహోన్నతమైన దానాన్ని, జ్ఞానాన్ని అందరికి పంచారు. ఇక్కడ ఉన్న ప్రతి రాములకు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి, తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ ఓనర్ ఎవరైతే అన్నారో రాముల ప్రభు, మోతే రాముల ప్రభుజీకి, అయితే మీ అందరినీ కలవడానికి ముఖ్యులు కృష్ణయాచల, తర్వాత మల్లేష్ ప్రభుజీ గారికి మాకు చాలా కృతజ్ఞతలు. లచ్చన్న ఉన్నాడు, అంటే మోతే రాములు అన్న వాళ్ళ అన్న అయినా. లచ్చన్న నమస్తే. నమస్తే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటారు? మేము మినిమం ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు. గణపతి ఎప్పటి నుంచి మీరు ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో? నేను వచ్చిన నుండి దాదాపు ఇప్పుడు 5వ సంవత్సరం. 5వ సంవత్సరం. సో మీరు అంతకుముందు మీకు ఎట్లా అనిపించింది? అంటే అంతకుముందు ఇక్కడ ఏమైనా చూసిరా, వేరే కంపెనీలో పనిచేసారా? వచ్చే 5 years డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. సంతోషంగా మంచిగా ప్రతి సంవత్సరం వినాయకుని నిలుపుకుంటున్నాం, హ్యాపీగా కట్టుకుంటున్నాం. అంతకుముందు ఏ కంట్రీలో ఉన్నారన్నా? అంతకుముందు సౌదీలో ఉన్నాను. సౌదీలో ఏమన్నా ఎటువంటి? సౌదీలో నాకు బొట్టు పెట్టుకోవడానికి కూడా చూసిన వాళ్ళు ఇదేంది మీకు అన్నట్టుగా సౌదీ అరేబియాలో అన్నదానికి మేము దానిలో మనం ధిక్కరించడం అది రూల్స్ కాబట్టి మనమే మానుకోవచ్చు. దుబాయ్లో ఎట్లా అనిపిస్తుంది మీకు? దుబాయ్లో మన హైదరాబాద్లో ఎట్లా ఉంటుందో అంతకంటే మంచిగా అనిపిస్తుంది. అంటే తిరిగి పీల్డం, మనకు అవసరం ఉన్నది ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ కష్టం చేసేవాడికి కష్టం ఉంది, సుఖం ఉన్నవాడికి సుఖం ఉన్నది. ప్లస్ మనకు అవసరం ఉన్న భక్తి కానీ, మన మనసులతో మెదులుకోవడం కానీ అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి అన్న. ఇవాళ అన్నదానం చేస్తున్నాం, అన్నప్రసన్నం పెడుతున్నాం. ఇవాళ సాయంత్రం పూజారిని కూడా పిలిపించి పూజ చేయించాలనుకుంటున్నాం. ఆ దేవుడు మంచిగా సహకరిస్తే ఇంకా రేపు కూడా ఒగ్గులను తెప్పించి మేము అది కూడా చెప్పాలనుకుంటున్నాం. అంటే మన కళాకారులను కూడా ఒగ్గోళ్ళు ఇక్కడికి వచ్చారు అన్నాడు. అన్న మీరు లోపల కుస్తీ నుంచి వచ్చినట్టున్నారు. సో వంటలు చేస్తారు అన్న? వంటలు చేస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు అన్న? అన్న దాదాపు 27 years ఇక్కడ గల్ఫ్ లో అయింది. దుబాయ్లోనే 27 years నుంచి ఉంటారా? సో ఈ గణపతి కార్యక్రమంలో ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు? గత మా ఫ్రెష్ అప్ కంపెనీలో జాయిన్ ఎప్పటి నుంచి ఎట్లా అనిపిస్తా అన్న? మన వాళ్ళందరూ సపోర్టింగ్ అంతా బాగుంటుందా? చాలా బాగుంది. పండగ వాతావరణం ఇండియాలో ఎట్లా మెదులుకుంటున్నామో ఇక్కడ అట్లా. సో అంటే మీరు చెప్తారా ఇంటికి ఫోన్ చేసి కానీ, ఇట్లా ఇప్పుడు ఫోన్లలో మేము గణపతి పెట్టుకున్నాం అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అన్న? చాలా బాగుపడతారు అన్న. అంటే ఇంతకు మునుపు అయితే ఇట్లా లేకుండే కదా, ఇప్పుడు ఈసారి ఇంకా బాగా గ్రాండ్ గా చేసింది. ఓకే, ఈ ఎగ్జిబిషన్ ఇది మొత్తం డెకరేషన్ చాలా బాగా చేసారు. పిల్లలు బాగా కష్టపడ్డారు. మళ్ళీ ఓనర్ కూడా ఇంటికాడ ఉన్నా కానీ ఇక్కడ మళ్ళీ మంచి అవకాశం ఇచ్చిండు. ఇప్పుడు మన కల్చర్, ఇండియన్ కల్చర్ ఇక్కడ మంచి జరుగుతుంది. రామాన్యం మోదీ ప్రధానమంత్రి గారు మంచి డెవలప్ చేసిండు. యూఐలో కూడా ఇట్లా ముస్లిం కంట్రీలో కూడా ఈ రకంగా చేసే వరకు మన హిందువులు అన్నది ఐక్యత మంచి పేరు పరిస్థితులతో వెళ్తున్నాం. అందుకోసం మన ఇండియాని మొత్తం ఒక్కొక్క దాటిగా ఉండాలని చెప్పి ఈ విఘ్నేశ్వరిని వేడుకుంటున్నాం. చెప్పినట్టు మీరు ఏది దానం, అన్నదానం ఎట్లనో ఇది కూడా బుక్స్ కూడా మీరు ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇవ్వచ్చనంటే రాజన్న ఇంప్రెస్ అయిపోయాడు. వాళ్ళ మీ బావనా బామ్మర్ ఫ్రెండ్ కు బామ్మర్దికి భగవద్గీత కొనిస్తుండు అన్న. మీ చేతుల మీద అన్నకేంటి?
500 మెంబర్స్కి వంట చేస్తారు అన్నారు. అది లోపల వాళ్ళు ఈ కంజెస్ట్ ప్లేస్లో ఎట్లా వేస్తారు ఇంకా అన్నది మీకు ఒకసారి చూపిస్తా రండి. నమస్తే నారాయణ. నమస్తే. సో ఇక్కడ చూస్తే ఈ ఆలుగడ్డలు కట్ చేసారు, పెద్ద అక్కడ బత్తాన్ని పెట్టారు, ఇంకా వంట ఇక్కడ లోపల ఇట్లా ఒకసారి అన్నా. సో ఎప్పుడు లేసి స్టార్ట్ చేసారు? ఇవి 8 గంటల నుంచి స్టార్ట్ చేసాము. 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యారు. 7 గంటల నుంచి స్టార్ట్. అంటే ఎప్పుడు అనుకున్నారు ఇట్లా వంట ఎంతమందికి పెడదాం అనుకున్నారు ఇవాళ? అంటే 200 నుంచి 400. ఈ బిల్డింగ్ ఎంతమంది ఉంటారు? ఈ బిల్డింగ్ లో 200 మంది ఉంటారు. అంటే ఈ 200 కాక ఇంకా నాకు 400 బయట నుంచి 200 వచ్చినా కానీ సరిపోయేంత వంటలు చేస్తాం. అంటే ఎంతమంది మీరు ప్లాన్ వేసుకున్నారా? 2-3 రోజుల నుంచి ప్లాన్? ఫస్ట్ 1 వీక్ నుంచి ప్లాన్ నడుస్తుంది. సో మీరంతా ఇది మేనేజింగ్ అంతా మీరు చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. లేదు, మా అన్నయ్య ఉన్నాడు. ఏ విషయమైనా ఇంటికాడ అన్న ఉన్నాడు. సో మరి అంటే ఆ మెజర్మెంట్ అన్న మీకు ఎవరైనా ప్రొఫెషనల్ వంట చేసేటోళ్ళు ఇక్కడ ఉన్నారా? అట్లా తెలుస్తుందా ఇలా ఇంతమందికి వంట అంటే మన వాళ్ళు అప్పుడప్పుడు వంటలు చేస్తారు, అంత పర్ఫెక్ట్ ఉంటుంది, కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు దుబాయ్లో? గత 6 సంవత్సరాల నుంచి. మరి సేమ్ అంత వంట అంటే ప్రొఫెషనల్ గా ఇంటి దగ్గర వంటలు చేసినావా? వంటలు చేసిన ఇంటి దగ్గర కూడా. ఏంటిది నువ్వు స్పెషల్ ఏం చేస్తున్నావు? స్పెషల్ అన్ని ఐటమ్స్ అన్ని. అంటే వీళ్ళందరూ కట్ చేసి ఇస్తే మీరంతా వంట ఇంకా ఉన్నారు ఎవరైనా? మా బ్రదర్స్ ఉన్నాడు, మదన్ రాజన్న, మా బ్రదర్స్ ఉన్నాడు. వంశీ చెప్పినట్టు ఇంకా 2 మెయిన్ పర్సన్స్ ఉన్నారు. అంటే ఇంత మందికి వంట చేస్తారు, పాపం చెమటలు పట్టేసిర్రు నిజంగా. అంటే ఈ కంజెస్ట్ ప్లేస్లలో ఇంత మందికి వంట చేసినట్టు ఇట్స్ నాట్ ఏ జోక్. నమస్తే అన్న. నమస్తే అన్న. నీ పేరేనా? నా పేరు మధు అన్న. మధు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? మేము దుబాయ్లో వచ్చేసి 12 సంవత్సరాలు అయితే. 12 సంవత్సరాల నుంచి. 12 సంవత్సరాలు. జాబ్ ఏం చేస్తారు? జాబ్ వచ్చేసి వేరే డిపార్ట్మెంట్, లాజిస్టిక్ డిపార్ట్మెంట్. అంటే ఈ గణపతితో మీకు కనెక్టివిటీ ఎట్లా? అంటే మీరు ఇక్కడ ఉంటాము, పక్క బిల్డింగ్ లో ఉంటాము. కనెక్టివిటీ అనేది ఏం లేదు, భగవంతుని కృపతో మనం ఇక్కడ చేస్తున్నాము. మనకు దుబాయ్ గవర్నమెంట్ అనేది అన్నం పెడుతుంది, అన్ని పెడుతుంది కాబట్టి మనం ఇంటి దగ్గర లేకున్నా కానీ మన పండుగలు ఇక్కడ చేసుకుంటున్నందుకు దుబాయ్ గవర్నమెంట్ ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషించారు. ఎందుకంటే కొన్ని దేశాలలో ఇది లేదు కాబట్టి, చేసుకోవడానికి కూడా వీలు లేదు కాబట్టి గత 9 సంవత్సరాల నుండి ఇక్కడ అందరి అన్నదమ్ములతో పాటు చేసుకుంటూ సాధ్యమైనంత వరకు మనసుకో చేతేసుకుంటూ ప్రసాదం కానీ అన్ని మనసుకో చేతేసుకుంటూ అన్ని పండుగ అనేది మనం వెళ్ళదీస్తున్నాం. బట్ ఏంటంటే ఒక ఇంటి దగ్గర లేదు అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది కానీ మిగతా అంతా సేమ్ టు సేమ్ అన్న. ఎక్కడి నుంచి అన్న మీరు? ఎవరు అన్న? నేను ఇండియా, తెలంగాణ వెమ్లవాడ. అది వచ్చేసి గ్రామం తిమ్మాపూర్. ఎన్ని సంవత్సరాలు? నేను వచ్చి ఇక్కడ 18 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. ఏం చేస్తారు మీరు? వర్క్ ఏంటన్నా? నేను వచ్చేసి ఫస్ట్ కంపెనీలో వచ్చినాం, తర్వాత ఇక్కడ వచ్చేసి బయట పని చేసేసి ఇప్పుడు నా ఓన్గా షాప్ పెట్టుకొని నడిపిస్తున్నాం అన్న. మటన్ షాప్ ఓన్గా పెట్టుకొని నడిపిస్తున్నాం అన్న. సో అంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఎట్లుంటారు ఇక్కడ? మీరు ఇక్కడనే ఉంటారా? పక్క వేరే? ఇక్కడ ఉంటాం, మా రూమ్ దీన్ని ఇదే బిల్డింగ్ ఇక్కడనే ఉంటుంది. గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతున్నాం. 7 సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కృతజ్ఞతలు చెప్పాల్సింది దుబాయ్ గవర్నమెంట్కు, మాకు చాలా సపోర్టు. దాని తర్వాత మాకు ఎన్నో రకాలుగా ఇక్కడ అవకాశాల కోసము ఇప్పుడు గణపతి పెట్టుకొని కానీ వంటల కార్యక్రమాలకు కానీ మాకు అన్ని విధాలుగా అవైలబుల్. ఫస్ట్ మోతే రాములు గారికి చాలా థ్యాంక్స్ అన్న. ఇప్పుడు మనం చిన్న 10 మందికి వేసుకోవడానికి చిన్న బర్తాన్లో పెట్టుకుంటాం. మరి ఈ భవన్లు మీరు ఎట్లా అంటే ఇవి రెంట్ కానీ ఏమైనా తెచ్చిరా? మీకు ఎట్లా ఇవి అన్న? అంటే రెంట్కు అంటూ ఏం లేదు. ప్రతిసారి మేము గణపతిని తీసుకొచ్చినప్పుడు దానిలో కొన్ని డబ్బులు మిగిలిన డబ్బులతోని ప్లస్ రామన్న కొన్ని డబ్బులు ఇస్తుండే. ఆ రామన్న ఇచ్చిన డబ్బులు గణపతి దగ్గర మిగిలిన డబ్బులతోని ఈ భగవన్లు అన్నీ చేసి సపరేట్గా రామన్న ఈ భగవన్ల కోసం కూడా ఒక 450 రూపాయల బెడ్ను కూడా కేటాయించి సామాన్లు పెట్టడానికి ఇచ్చిండు మాకు. లాస్ట్ సారి 9 సార్లు పెట్టినాం. 9 సార్లు పెట్టినప్పుడు ఈ వేడి అన్నదానం చాలా కన్స్ట్రక్షన్ లా చాలా ఇబ్బంది అయింది అన్నమాట. అంటే ఈ రూమ్ లో వచ్చుడు. అయితే ఈసారి ఎట్లా నిర్ణయం చేసిన అంటే అన్నగారు రామన్న గారు ఓన్లీ మనమే తిండు కాదు, అన్నదానం అంటే అందరికి సంబంధించింది. సో భారతదేశంలో ఎంతమంది ఉన్నా ఎక్కడి నుంచి వచ్చినా కానీ ప్రతి ఒక్కరు రావాలి, చాలా ఒక్కటేసారి చేద్దాం కానీ అందరికి రీచ్ అయ్యేటట్టు చేద్దాము అని చెప్పేసి ఆయన ఆలోచనతో ఇది చేస్తున్నాం ఈ రోజు. మీరు మీ ఇన్వాల్వ్మెంట్ ఎప్పటి నుంచి ఉంది సార్? దుబాయ్ ఇప్పటికి నేను వచ్చి ఒక 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. ఏం వర్క్ చేస్తారు? ఇదే కార్ వాషింగ్ చేస్తారు. ఇదే కంపెనీ ఇదే ఉంటారు? ఇదే కార్ వాషింగ్. సో మీరు కూడా కిచెన్ లో ఉన్నారు కదా, మీరేం చేస్తారు ఇవాళ స్పెషల్? ఇవాళ స్వీట్
సిడిఎస్. ఏం పేరన్నా? మల్లేష్. ఏ ఊరన్నా మీది? మాది ఇక్కడ సిరిసిల్ల దగ్గర మల్కపేట. ఏం పని చేస్తారన్నా? నేను విజిట్లో వచ్చిన ఇప్పుడు. సో విజిట్లో వచ్చారు. అంటే మీరు ఫస్ట్ టైం చూస్తారు ఇక్కడ? ఇది లేదు, ఇంతకుముందు నేను 5 years ఇక్కడ ఉన్నా. దుబాయ్లో ఉన్నారా? ఫ్రీ జోన్ లో. అంటే అప్పుడు మీరు గణపతి పెట్టుకుండు కానీ అట్లా ఏమన్నా ఉండేనా? అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది అంటే బర్దుబాయ్లో మీకు ఎట్లుంది? బర్దుబాయ్లో మనకి వీళ్ళు చేసే పద్ధతి అంతా నేను వస్తుండే ఇక్కడికి. అవునా? ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఊరు కూడా ఇక్కడ ఉన్నారు. రైట్. వాళ్ళకి కలవడానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ మనం వచ్చి కొబ్బరికాయలు కొట్టుడు, దేవుని చూసుకుంటూ ఉంటాం. అప్పుడు చూడటానికి కూడా అక్కడ నుంచి కూడా బాగా మంది మా ఫ్రెండ్స్ ఇట్లా ఎక్కడి నుంచి? జబిలలి ఫ్రీ జోన్ నుంచి. జబిలలిలో పెట్టుకుంటారా? అక్కడ కూడా పెడుతుంటాం క్యాంప్స్లలో అట్లా. అక్కడ అందరం కలిసి తెలుగు ఉంటారు కదా మనం నార్మల్ గా, అందరు కలిసి ఒక ఏరియాలో పెట్టుకుంటాం. అంటే ఎట్లా అనిపించింది ఈ రోజు? ఇలా ఇంకా మంచిగా ఉంది ఇక్కడ ఫ్రీడమ్. మాకు ఇంతగానో ఫ్రీడమ్ ఇయ్యారు అక్కడ. ఎందుకంటే పక్క కొట్టే మసీద్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా వస్తారు, వచ్చి చూసుకుంటూ ఉంటారు. కానీ ఏమన్నారు కానీ పెడుతుంది మీ అందరం ఇలా ఒక 100 members అట్లా ఉంటుంది. ఒకటే ఇక్కడ పెట్టి పండుగ జరుపుకుంటుంది. నవరాత్రులు అయిపోయినాక తీసుకొచ్చి మేము ఇక్కడ జిరాఫ్ ఉంది కదా, ఆ ఏరియాలో మేము నిమజ్జనం చేసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? నా పేరు రాకేష్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? లేదు, నేను 6 months అవుతుంది వచ్చి. ఇక్కడ మాస్టర్స్ చేస్తున్నాం. ఇక్కడ మాస్టర్స్ చేస్తున్నాం. ఓకే, స్టూడెంట్. అవునవును. సో హౌ యూ ఫీల్? నీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మేమంటే ఇక్కడ ఏళ్ళ నుంచి ఉంటున్నాం, నీకు ఇక్కడ దుబాయ్లో ఎక్స్పెక్టేషన్ ఉండేనా దుబాయ్లో కూడా ఇట్లా చేస్తారని? యాక్చువల్ గా నాకు ఇది ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాడు. ఐ మీన్ వి విల్ గో టు ద యుఎస్ ఆర్ యూకే. ఇట్స్ టైం వేస్ట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు లాంగ్ ఒకటి ప్లస్ ఎక్స్పెన్సివ్. సో డెవలప్మెంట్ అనేది అక్కడ ఇప్పుడు ఆగిపోయింది. సో ఇప్పుడు దుబాయ్ మీదనే అందరి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడికి వస్తే ది బెస్ట్ అని నా ఒపీనియన్. డివోషనల్ గా మీకు ఎట్లా అనిపించింది? అంటే వినాయకుడిని చూసి పెద్ద వినాయకులు మనం చూస్తూ ఉంటాం. మొన్నటి వరకు అక్కడనే ఉన్నా, పెద్ద పెద్ద వినాయకులు చూసి ఇక్కడికి వచ్చే వరకు మిస్ అయితే కావచ్చు అనిపించింది. కాకపోతే మన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం మిస్ చేయనియరు. సో ఐ విల్ మిస్ ద డీజే థింగ్స్. అంటే మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇక్కడ, పూజ వరకు చేసుకోవచ్చు. ఐ ఫీల్ హ్యాపీ. మోతే బాబా ఉన్నాడు ఇక్కడ, చాలా సీనియర్ అన్న. మీరు అన్న వల్ల గణపతికి ఎన్ని రోజుల నుంచి పార్టిసిపేట్ అవుతారు? ఈసారి మరి మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఇది 3rd time అన్న, రామన్న దగ్గర రావడం 3rd time. ఇప్పటికి మనం వినాయకుని రోజు నుంచి ఇప్పటికి 8 days అవుతుంది. 8 days నేను 8 rooms వెళ్తున్నా, అందరి దగ్గర పార్టిసిపేట్ చేసేస్తున్నా. ఇవాళ అన్న కాల్ చేసి ఇక్కడికి వచ్చేసాను. చాలా ఆనందంగా ఉంది, నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది అన్న. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు శ్రీధర్ అన్న. ఎవరన్నా? మెట్పల్లి మండల్, కోనరావుపేట మండల్. 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. అంటే మీరు జనరల్ ఏం వర్క్ ఏంటన్నా? కార్ వాష్ చేస్తారు. మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి గణపతి పాల్గొంటారు? 3 సంవత్సరాల నుండి. 3 సంవత్సరాల నుంచి, వచ్చిన సంవత్సరం నుంచి మీకు దీని గురించి తెలుసు. రైట్. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? అనిపిస్తుంది. 3 సంవత్సరాల నుంచి ఇలా పాల్గొంటున్నా. అన్నదానము మంచి సిస్టమేటిక్. ఎక్కడ దగ్గర ఉంటారా? ఇదే బిల్డింగ్ ఉంటారా? దగ్గర ఇక్కడ. సో ఇక్కడ అన్నదానం గురించి తెలుసా మీకు? ఈ రోజు అన్నదానం ప్రతి సంవత్సరం నేను ఇక్కడ పాల్గొంటా. అందులో కూడా నేను సేవ అది. రైట్, థ్యాంక్ యూ అన్నలు. అంటే నేను మాది గల్ఫ్ స్టార్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది. సో నేను చిన్న వ్లాగ్, అంటే మన ఇంకా 2-3 గణపతులు కూడా ఇక్కడ తీసిన, పెద్ద పెద్ద ఈ ఫ్యామిలీస్ కూడా బ్యాచులర్ తీసుకున్నాం. మీరు బయట నుంచి వచ్చిరని మిమ్మల్ని చూడగానే అనిపించింది, అన్న తెలిసినా కానీ మీరు ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. నమస్తే. ఏం పేరున్నా? సురేందర్. ఎవరన్నా? చలిగల్. జైత్యాల. సో మీకు అంటే ఇది దీని గురించి తెలుసా అన్న? తెలుసు, ఫస్ట్ చదివిన బుక్స్. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇన్ని రోజులు ఈ బుక్స్ కోసం మీరు ట్రై చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ట్రై చేసిన బాగా సార్ ట్రై చేసినా కానీ మేము ఇంటికాడికి వెళ్ళి తెప్పించాం. ఇక్కడ దొరకలేవు. రైట్. ఏం బుక్స్ ఇస్తున్నారన్నా మీరు? మేము ఇప్పుడు అంతా రైట్. థ్యాంక్ యూ. ఆత్మ సాక్షాత్కార శాస్త్రము. రైట్ అన్న, గ్రేట్. భగవద్గీత బుక్ మీ దగ్గర ఉందన్న? చదువుతున్నారా? రైట్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటున్నారని? నేను 7 years. 7 years. రైట్ అన్న. మీ పేరు? నా పేరు దేవన్న. మీకు ఏమైనా అవగాహన ఉందా భగవద్గీత? ఉంది, తెలుసు, కానీ నేను ఇంతకుముందు ఎప్పుడు చదవలేదు అని చెప్పేసి ఇప్పుడు పంతులు గారు ఇక్కడ చెప్పారు కాబట్టి తీసుకున్నా. అన్న మీ పేరు? వినోద్ కుమార్. పట్టుకోండి. ఎవరన్నా? కొంచెం తెలిసే ఉంటుంది. ఎవరు? అంటే మన ఆర్మూర్ దగ్గర. ఏది వ్యవసాయ
వ్యవసాయం చేసే మరి మీది సూపర్ వ్యవసాయం ఉంటుంది మీరు ఎందుకు వచ్చారు ఉన్న వాళ్ళకి వ్యవసాయం ఉంటుంది అన్న, అక్కడ కూడా అందరికి లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి? నేను 8 months అవుతుంది వచ్చి. 8 months ఓన్లీ. ఏంటి జాబ్ ఏం చేస్తారన్నా? ఇక్కడ టెలి సేల్స్ లో చేస్తున్నాను. దేంట్లో? టెలి సేల్స్ లో వర్క్ బాగానే ఉంటుంది వర్క్ అంతా. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? అంటే ఇది గణపతి ఎన్నోసారి మీరు పార్టిసిపేట్ చేసారు ఇక్కడ? నేను ఇక్కడ కాదు, దుబాయ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్. రైటా? నేను అనుకోలేదు అసలు వస్తాయి కానీ ఇక అనుకోలేదు ఇంతవరకు ఇలా కూడా ఉంటుందని చెప్పేసి చూసి సంతోషిస్తున్నాను. మీలాంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ కావాలి, ఎందుకంటే కొత్తగా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తే దుబాయ్ అంటే అరబ్ కంట్రీ అనే ఫీలింగ్ ఉంటారు. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాం. మొదటిసారి కాబట్టి చాలా మంచి అనుభూతి పొందాను. చాలా బాగా ఆఫీస్ లో కూడా మన కృష్ణాష్టమి పూజ కూడా చేస్తారు, వినాయక చవితి పూజ కూడా చేస్తారు. మా ఆఫీస్ కూడా కర్ణాటక వాళ్ళది, వాళ్ళు బాగానే చేస్తారు. హిందూస్ అందరూ హిందూస్. వాళ్ళు ఇచ్చే సాంప్రదాయం వాళ్ళు ఇస్తారు, వాళ్ళు చేసే పూజలు వాళ్ళు చేస్తారు. మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు మన వాళ్ళందరూ కలిసినట్టుగానే రిషబ్ స్టాఫ్ మెంబరు సాయి కూడా ఉన్నాడు. హాయ్ సాయి. నమస్కారం. ఏ ఊరు నుంచి మీరు? మా చందుర్తి. ఎన్ని సంవత్సరాలు అయింది దుబాయ్లో? ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు దాదాపు నేను 10 years నుంచి దుబాయ్. 10 years అయితే. ఎన్ని సంవత్సరాల నుంచి వినాయకుడు పెడుతుంది? ఇప్పుడు మాది ఫ్రెషప్ కంపెనీ తరఫున గత 9వ వార్షికోత్సవం. 9వది. అంగరంగ వైభవంగా ప్రతిసారిగా ఇలానే పెట్టుకుంటూ ప్రతిసారి ఇంకా ముందుసారి అయితే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు, అన్నప్రసాద కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు ఇలా చేసుకుంటూ వచ్చాం. ఈసారి ఏంటంటే కొంచెం ఈ గరం వెదర్ ప్రాబ్లంల వల్ల కొంచెం తక్కువ చేసి ఒకటే రోజు పెద్ద ఒక 500 members అన్నప్రసాద కార్యక్రమాలు ఈ రోజు చేస్తాం. 500 మందికి ఈ రోజు వాళ్ళు చెప్పారు. అవునన్నా. సో దీనికి మీరు ఏమన్నా ప్రణాళిక వేసి వీళ్ళు ఈ పని చేయాలా, వీపీలు ఇట్లా ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? వాళ్ళే అందరూ కలిసికట్టుగా? అలా ఏం లేదన్న, ఎవరికి తోచినంత వాళ్ళు చేస్తారు పని. కానీ మనీ ఇప్పుడు అన్న ప్రసాద కార్యక్రమానికి ఒకళ్ళు 50, ఒకళ్ళు 100 dirhams ఇట్లా ఎవరికి తోచినంత వాళ్ళకి ఇస్తారు అంతే. దీనిలో బలవంతం ఏముండదు, అందరూ స్వచ్ఛందంగా పనిచేస్తారు. సన్నీ ఉన్నాడు, అంటే ఈ ఫ్రెషప్ కార్ వాష్ కంపెనీ మోతే రామన్న వాళ్ళ చిన్నకుడు. హాయ్ సన్నీ. ఎన్ని రోజులు అవుతుంది దుబాయ్ వచ్చి? 1 year అవుతుంది. లాస్ట్ టైం చూసినావా ఇక్కడ? లాస్ట్ టైం అంటే నేను చూసిన మీ రీల్స్ అక్కడ పెద్ద గణపతి అదంతా చూసిన హవా. సో ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇక్కడ కూడా బాగానే ఉంది, ఫస్ట్ టైం కదా, ఇక్కడ కూడా బాగానే ఉంది. ఓకే, ఇదంతా అరేంజ్మెంట్స్ అంతా మీరు పార్టిసిపేట్ చేసారా ఫస్ట్ నుంచి? అరేంజ్మెంట్స్ బాగా మొత్తం దుబాయ్ విధులలో ధూమ్ధామ్ చేసినట్టు విన్నా నేను. ఆగమన కూడా చాలా బాగా చేశారు అందరూ. ఎట్లా? ఎవరు? ఆగమన్ అంటే తీసుకొచ్చేటప్పుడు కూడా ఇంటికాడ అంటే స్పెషల్ ఏంటంటే వాస్తవానికి వీళ్ళకి కొన్ని రూల్స్ వెళ్ళాయి, బాగా ఘనంగా తీసుకొచ్చారు. వీళ్ళు తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా మంది ఇక్కడ మన ఇండియన్స్ సెల్ఫీలు తీసుకోవడము, ఆ ద్వారానే అది రేడియో FM దాకా వెళ్ళి మనకు దీనికి గణపతికి అది కూడా వచ్చింది. ఓకే సన్నీ, అంటే నువ్వు ఇప్పుడు ఫస్ట్ టైం దుబాయ్లో ఎంతమందికి ఈ రోజు అన్నం పెడుతున్నారు? 500 members దాకా పెడుతున్నారు. వస్తారా మరి? అందరికి చెప్పిరా మీరు? అందరు చెప్పేసాం ఆల్రెడీ, ఇంకెక్కువనే వస్తారు. తప్పనే కదా. రైట్. నారాయణ నమస్కారం అన్న. నమస్కారం. ప్రస్తుతానికి అంటే నారాయణ నా మిత్రుడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను ఇక్కడ దుబాయ్లో ఉండబట్టి చాలా 22 సంవత్సరాలు అవుతుందన్న. ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రతి వినాయక చవితులకు? ఇక మన పల్లెటూళ్ళల్లో మనం ఇంటికాడ చేసుకున్న దానికన్నా కొన్ని పరిస్థితులు అనుకూలించకుండా కానీ మనం ఇంటికాడికి గణపతిని ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా దానికి తగ్గట్టుగానే ఇక్కడ కొన్ని ఇబ్బందులు అయినా కానీ మంచికో పని చేసుకుంటూ మంచిగా 5 రూపాయలు 10 రూపాయలు అన్ని చేసుకుంటూ గణపతిని ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. చాలా సంతోషం ఉంది. హాయ్. సో హౌ యూ ఫీల్ రాజా? అంటే లాస్ట్ టైంకి ఇప్పటికి ఏం తేడా అనిపించింది? గ్రేట్. మొన్న అంటే మనం ఇంత మంచిగా డెకరేషన్ చేసుకోలేము, కానీ ఇప్పుడు ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి వీళ్ళు మంచి డెకరేషన్ చేశారు. అండ్ అదేవిధంగా ఈసారి ఎక్కువ మందికి కూడా అన్నదానం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది సక్సెస్ఫుల్గా ఇప్పుడు రెడీ అయిపోయింది, అందరు వస్తున్నారు. అది గ్రేట్ థింగ్. అంటే రియలీ హ్యాపీ, ఎందుకంటే మనం ఇంటి దగ్గర మిస్ అవుతున్నామని ఇక్కడ వీళ్ళు మన సంస్కృతిని, మన దైవాన్ని ఇక్కడ పెట్టి వీళ్ళు చేస్తున్నారంటే గ్రేట్. రామన్న అండ్ వాళ్ళ టీం, అన్న, మీ అందరి ఎఫర్ట్స్, వాళ్ళందరూ మటన్ రాజన్న కూడా వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు, గ్రేట్ థింగ్, రియల్లీ హ్యాపీ. అంటే మీరు నాకు తెలుసు, మా ప్రేక్షకులకు తెలియదు కాబట్టి మీ పేరు, మీ ఊరు ఫస్ట్? నా పేరు విఠల్, మా దేశపేట. నేను విట్టా ఉన్నా ఇక్కడ ఇవిడ వాటి కూడా నేను 10 సంవత్సరాలు, మినిమం 10 సంవత్సరాల మీదనే అవుతుంది. గణపతిని
ఘనంగా అంతకుముందు అయితే చిన్న అక్కడ ఉండే వేరే రూమ్లు ఉండే చిన్న ఎత్తుకొని ఉరకాను అట్లా ఉండే అట్లాంటివి పోయి ఎంత పెద్ద వేసుకుంటున్నాం ఇప్పుడు. అప్పుడు అన్నదానమైన ఏదైనా కానీ కూడా రమ్మన్ నుండి అందరికీ పిలిపించి కుక్కులు పెట్టి తినిపించేది రూమ్లో. ఇప్పుడు ఇక ఇది అన్నదానం అంటే ఇంటికాడ ఎట్లా చేసుకుంటున్నాం, ఇప్పుడు ఇక్కడ కూడా అట్లా చేసుకుంటున్నాం. వేరే అంటే ఇక్కడ చుట్టుపక్కల కూడా వేరే వాళ్ళు ఏమన్నా అన్నదానం చేస్తారు? అన్నదానం వాళ్ళు కూడా చేస్తారు, అన్నదానం చేస్తారు. వాళ్ళు కూడా కొంచెం అట్లా ఇట్లా కాకుండా మేము కూడా చేస్తున్నాం అనే దాని మీద వాళ్ళు కూడా చేస్తారు. అంతకన్నా మంచిగా అంటే మంచిగా చేసుకుంటున్నాం, అందరికి మంచిగా చేసుకుంటున్నాం. అంత ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు అంటారు ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు చిన్న పెట్టుకున్నాం, ఇప్పుడు అప్పటికిప్పటికి మనకు రూల్స్ బాగా వీళ్ళు కూడా కొంచెం చలో వీళ్ళ ధర్మం వీళ్ళు పాటించుకొని అని చెప్పి అవన్నీ ఇచ్చింది కదా, అవన్నీ ఇచ్చిరు ఆల్రెడీ. వాళ్ళ ధర్మం వాళ్ళంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలన్నట్టు, ఎవరి దేవుళ్ళకి వాళ్ళు మొక్కుకోవాలని చెప్పి కూడా అట్లా కూడా చూస్తారు. ఇది అంతకన్నా ఎక్కువనే ఘనంగానే చేసుకుంటున్నాం ఇక్కడ. అన్న మీ పేరు? గోపి. ఏ ఊరు నుంచి అన్న? మాది మేడిపల్లి మండలం, భీమారం. ఇప్పుడు ఒక భీమారం మండలం అయింది. సో భీమారం మండలం మాది మనగూడెం విలేజ్. నేను ఫస్ట్ టైం ఇప్పుడు దుబాయ్ వచ్చి 1 year ఇంకా కావట్లేదు. ఇప్పుడు ఈ మంత్ కంప్లీట్ అయితే 1 year కంప్లీట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉన్నది ఇక్కడ. కొత్త నేను కూడా చూసాను ఫస్ట్ టైం దుబాయ్ లో ఇంత ఘనంగా జరుగుతుంది అని అంటే చాలా హ్యాపీ. అక్కడ కంట్రీ లేదన్న ఫస్ట్ టైం అంటే మనం గణపతిని మిస్ అవుతున్నాం అనుకున్నా. కాకపోతే ఇక్కడ చూసి అన్నదానం కానీ ఈ డెకరేషన్ ఈ దేవుని చాలా హ్యాపీగా ఉంది. చాలా దగ్గర కానీ ఇంకా వేరే అట్లా చాలా మటుకు చూసిన. బట్ ఇంకా ఇది బయట దేశంలో ఇంత మంచిగా ఘనంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీ పేరు? నా పేరు ఐలేష్. ఏ ఊరు నుండి? గంభీర్పూర్. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దుబాయ్లో ఉంటారు? నేను ఇక్కడ ఉండబట్టి 11 years అవుతుంది. ఓకే, 11 years అంటే మీరు సీనియర్. ఏంటి వర్క్ ఏం చేస్తారు? నేను చాలా వర్క్ చేసిన. ఫస్ట్ వచ్చిన కొత్తలో క్లీనింగ్ చేసిన, రోడ్లు ఊడిసిన. కానీ ఇప్పుడు పర్లేదు, మంచి వర్కే చేస్తున్నా. అంటే మీరు గ్రేడ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి లాస్ట్ కంపెనీ కొరియర్ కంపెనీలో పనిచేసిన. కానీ కొంచెం హెల్త్ మంచి లేక రిజైన్ ఇచ్చి ఇంటికి పోయినా. మళ్ళీ విజిట్ లో వచ్చిన వేరే జాబ్. సో ఎట్లా అనిపిస్తుంది ఈసారి గణపతి పండుగ? మీరు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? మళ్ళీ ఈసారి అని కాదు, నేను 11 years నుంచి చూస్తున్నా. ఎవ్రీ ఇయర్ మన వాళ్ళు వినాయక చవితి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన వాళ్ళు గల్ఫ్లో ఉంటూ కూడా మన సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఇంత టైం కేటాయించి ఇక్కడ డ్యూటీ చేస్తూ ఇంత బాగా నిర్వహించడం చాలా బాగుంది. ఇక్కడ అంటే ఇది పెద్ద బిల్డింగ్, వీళ్ళు ఒక 100 మంది 150 మంది ఉన్నారు కాబట్టి ఇంత జరుగుతుంది. మీరు చిన్న చిన్న రూములలో ఎక్కడైనా చూసిరా? రూములలో కూడా వాళ్ళు ఉన్నంతలా చిన్నగా పెట్టుకున్న రూములలో కూడా వాళ్ళు పడుకోవడానికి ప్లేస్ లేకపోయినా సరే వినాయకుడిని ప్రతిష్టాపన చేసి 9 రోజులు నిష్ఠగా పూజ చేసి చాలా బాగా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చూస్తుంటే. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ. మన ఎన్ఆర్ఐ పాలసీ కోసం గత 10 సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్న కృష్ణ దొనికిని అన్న, జీడబ్ల్యూఎస్సీ ప్రెసిడెంట్ కృష్ణ దొనికిని అన్న ఉన్నారు. ఆయన కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసినాం మేము. ఇక్కడ కార్యక్రమానికి అన్న నమస్కారం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ గల్ఫ్ సోదరులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. మళ్ళీ మీ అందరినీ కలుస్తా అనుకోలేదు, కానీ కొన్ని పరిస్థితులు కలవాల్సిన విధంగా తీసుకొచ్చినాయి. బట్ అక్కడ ఇండియాలో కూడా ఉండడం వల్ల మనం ప్రభుత్వంతో అనుసంధానంగా ఉండి పని చేయించుకునే విధంగా, మన ఎన్ఆర్ఎఫ్ఎల్ సాధించుకునే విధంగా ఒక దారి అయితే ఏర్పాటు చేయగలిగాం. మన వాళ్ళు ఇక్కడ వినాయకుడిని పెట్టుకుని మీరు ఇక్కడికి అటెండ్ అయినందుకు ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది మీకు? చాలా ఆనందంగా ఉంది. మన రాగానే వచ్చినాక మన మోతేరమన్న వారి క్యాంపులో, అంటే వాళ్ళ కంపెనీలో పనిచేసే మన తెలంగాణ సోదరుల క్యాంపులో వాళ్ళు గణపతిని ఏర్పాటు చేసుకోవడం, నవరాత్రులు జరుపుకోవడం చాలా సంతోషకరం. అంతకుముందు కూడా నేను గత ఇక్కడ 13 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఈ క్యాంపులోకి వచ్చిన, ఈ క్యాంపులో అన్నదానంలో పాల్గొన్నా, గణేశుని దర్శనం చేసుకున్నా, సోనాపూర్ కానీ జబలాలు కానీ ఆ ప్రాంతాలలో చేసుకున్నా. కానీ ఇప్పుడు మళ్ళీ రావడం, మళ్ళీ రాగానే వినాయకుని యొక్క నవరాత్రులు జరగడం చాలా ఆనందంగా ఉంది. ప్రశాంతంగా అందరిని గెలవడానికి ఒక అవకాశం దొరికింది. ఇంతకుముందు ఈ అవకాశం ఉండకపోతుంది, ఎక్కడ పోయినా కానీ ఏదో అంత ఆగమాగం ఉన్నట్టు అనిపిస్తుంటే, కానీ ఇప్పుడు ప్రశాంతంగా చాలా ఆనందంగా ఉంది. ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా మన గణేష్ వారిని, మన స్వామి వారిని నేను కోరుకునేది ఒకటే, గల్ఫ్ కార్మికులందరికీ మంచి జరగాల, అందరూ ధైర్యంగా ఉండాలా, ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలా. ఒక రోజు రెండో రోజు గడిస్తే మీ సమస్యలు తీరడానికి అవకాశాలు ఉంటాయి, ఓపిక పట్టాలా. సో ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు మంచి న్యూస్ ఇచ్చే అవకాశం కనిపిస్తున్నది. మినిస్టర్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు కలుస్తున్నారు.
దీన్ని సందర్భంగా మాట్లాడదలుచుకోలేదు కానీ అన్ని మంచి జరుగుతాయని చెప్పి నేను ఆశిస్తున్నా. గంగాధర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది దుబాయ్? ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా వినాయకుని దగ్గర పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇది ఫస్ట్ టైం. ఇంతకుముందు నేను దుబాయ్లో ఉన్నాను కానీ ఈ ఏరియాలో లేను. కంపెనీలో ఉండే రుద్రంగి. ఓకే. సో రుద్రంగి వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ చాలా మంది ఉన్నారు. రుద్రంగి ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఇక్కడ ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇలాంటి ఇన్వైట్ కాలేదు, ఇటువంటి గణేష్ ఉత్సవాల్లో పాల్గొనలేదు. ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కూడా ఇంకా ముందు కూడా ఎన్నో జరుపుకోవాలి. ఇటువంటి ఉత్సవాలు నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఇంకా ఎన్నో మంచి పనులు జరగాలని కూడా గణేశుడిని వేడుకుంటున్నాను. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు సాయి కృష్ణ. ఏ ఊరు నుంచి అన్న? మాది నిర్మల్ డిస్ట్రిక్ట్ పున్కల్ గ్రామం. ఇక్కడ ఏం వర్క్ చేస్తారు? ఇక్కడ నేను డ్రైవర్ డెంటల్ క్లినిక్ లో. మీరు ఇక్కడ గణపతి ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లాంటి పూజలలో పాల్గొంటారు? దాదాపు అంటే నేను వచ్చి 15 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్ రన్నింగ్. బట్ బర్దుబాయ్లో ఉంటున్నప్పటి నుంచి అంటే ఈవెన్ యూఏఈలో కూడా ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా మన వినాయక చవితి వచ్చిందని అంటే ఆ పండగ వాతావరణం అంటే దుబాయ్లో ఉన్న ఫీలింగ్ కాకుండా ఇంటికాడ ఉన్న ఫీలింగ్ అనేది తప్పకుండా ఎక్కడో ఒకడ అనుభవం జరుగుతూనే ఉంది. సో ఇక్కడ బర్దుబాయ్కి వచ్చేసరికి మనం సేమ్ తెలంగాణలో మన ఇంటి దగ్గర ఉన్నట్టే చాలా అంగరంగ వైభవంగా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటారు. అండ్ నేను ప్రతి సంవత్సరం ఇక్కడ మన బర్దుబాయ్ ఏరియాలో ఈ ఈవెంట్లో కంపల్సరీ పాల్గొనడం జరుగుతుంది. సో చాలా సంతోషం, చాలా ఆనందదాయకం. అంటే మన తెలుగు వాళ్ళు మన సాంప్రదాయాలని అండ్ మన పండగల్ని మర్చిపోకుండా మనకు ఇల్లు గుర్తొచ్చే విధంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషం. మన మోతే రామన్న గారు కూడా ఇలా సెలబ్రేట్ చేయడము, వాళ్ళను ప్రోత్సహించడము, అన్ని సమకూర్చడం అనేది కూడా చాలా సంతోషం. నమస్తే అన్న. నమస్తే అన్నారు. ఎవరన్నా మీది? మాది లక్ష్మీపురం. మంచిర్యాల డిస్ట్రిక్ట్. మంచిర్యాల. ఏం చేస్తారు ఇక్కడ? ఇక్కడ నేను బార్బర్ సెలూన్లో చేస్తాను. సెలూన్. ఓకే, గ్రేట్. అంటే సెలూన్ అంటే మీకు మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అందరం ఉంటాం. తెలుగు వాళ్ళ ముగ్గురం ఉంటాం. ముగ్గురు ఉంటాం. సో రైట్. అంటే మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ గణపతి రెడ్డి? అంటే గత 3 సంవత్సరాల నుండి నేను ఇక్కడ ఉంటున్నాను. అంటే మన ఇది కంపెనీ వాళ్ళు మొత్తం మంది మన దగ్గరికి వస్తారు. మీ దగ్గరికి వస్తారు. చాలా బాండింగ్ ఏర్పడ్డది అతని. ఇంటికాడ ఉన్న ఫీలింగ్ లెక్క మన ఇంటి సభ్యుల లెక్క అనిపించింది అన్న. అంటే వీళ్ళు ఇన్వైట్ చేసి ఈరోజు చేసానన్న. ప్రతిసారి చేస్తారన్న. రైట్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? శివకుమార్. స్టైల్ హీరో లెక్క హెయిర్స్ అట్లా ఇస్తే తెలియనా? తెలియదు. ఓకే. ఏ ఊరు మీది? కిష్టంపేట. జైత్యాల దగ్గర. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దుబాయ్లో ఉంటారు? నేను 7 ఇయర్స్ అవుతుంది. 7 years. ఎట్లా మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ? ఇక్కడే ఏరియాలో ఉంటున్నా కదా, మన ఫ్రెండ్స్ కస్టమర్స్. ఏంటి వర్క్ ఏంటి? సెలూన్ మీది కూడా. ఓకే. సో వాళ్ళు చెప్తే మీరు తెలిసి ఇక్కడికి వచ్చారు. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంటి దగ్గరికి ఇక్కడికి ఏమన్నా? వీళ్ళు ఆల్మోస్ట్ ఇంటికల్ లెవెల్లో ఇక్కడ జరుగుతుంది కాబట్టి హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ ఉన్నా అని అక్కడ ఉన్న సేమ్ ఫీలింగ్ ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్.